యదాల నిజాలు వెలుగు తీసే కైజార్ మీ పృథ్వీ టుడే. అనకాపల్లి రింగ్ రోడ్డు టీడీపీ జిల్లా కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర ప్రజలు టీడీపీ శ్రేణుల నుండి స్వయంగా అర్జీలు తీసుకుని వాటిని పరిష్కరించాలని అధికారులతో మాట్లాడిన మంత్రి కొల్లు రవీంద్ర. మంత్రి కొల్లి రవీంద్ర కామెంట్స్. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు మెడికల్ కాలేజీలపై వైకాపా నాయకులు దుష్ప్రచారం. కూటమి ప్రభుత్వంలో ప్రజా సమస్యల పరిష్కారానికే మొదటి ప్రాధాన్యత. జగన్మోహన్ రెడ్డికి వైకాపా నాయకులకు పేదలకు వైద్య సేవలు అందడం ఇష్టం లేదు. అందుకే ఈ దుష్ప్రచారం. రానున్న స్థానిక ఎన్నికల్లో 100% సీట్లు గెలిపే లక్ష్యంగా పనిచేయాలి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి లోకేష్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తే జగన్ రెడ్డి వారిని భయపెడుతున్నారు. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రకాల సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రం చాలా వేగవంతంగా ముందుకు తీసుకుపోతా ఉంది. రాష్ట్రాన్ని గతంలో ఆంధ్ర రాష్ట్రం వైపు చూడాలంటే భయపడే సంస్థలు, చాలా సంస్థలు ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెడుతూ గూగుల్ లాంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలు కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం నిజంగా ఇది చాలా శుభపరిణామం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక దూరదృష్టితో ఈ రాష్ట్ర నిర్మాణం కోసం చేసినటువంటి విభజన తర్వాత చేసినటువంటి ప్రయత్నాల్ని గత 5 సంవత్సరాలు అంతా సర్వనాశనం చేసి 5 సంవత్సరాలు ప్రజల్ని భయభ్రాంతులతో గడిపినటువంటి పరిస్థితి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ గారు. వైద్యం అందుబాటులో వస్తుంది. పేద విద్యార్థులకి వైద్య వృత్తిని చదివేదానికి అవకాశం వస్తుంది. ప్రభుత్వం మీద భారం పడదు. మనం అనుకున్నటువంటి లక్ష్యాలు నెరవేరుతాయి. ఈ పద్ధతే కరెక్ట్గా ఉందని చెప్పి సాక్షాత్తు ఇవాళ ఏదైతే స్టాండింగ్ కమిటీ ఉందో, స్టాండింగ్ కమిటీ ఇచ్చినటువంటి నివేదికలో కూడా పీపీపీ పద్ధతిలోనే పరిశీలన చేయాలని చెప్పి క్లియర్గా వాళ్ళు చెప్తా ఉన్నారంటే ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు రోడ్ల మీద నుంచి బెదిరించి సంతకాలు పెట్టించుకున్నారు తప్ప అక్కడ కోటి సంతకాలు అనేది ఒక డ్రామా. వెళ్ళడం బలవంతంగా సంతకం పెట్టండి అంటాం, లేకపోతే వీళ్ళే కొన్ని సంతకాలు పెట్టించుకొస్తాం. ఇది కాదు. కనీసం మీకు అసెంబ్లీకి వచ్చి చర్చించే సమయం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సరాల కాలంలో అసెంబ్లీకి ఎందుకు రాలేదు? ఇదే చర్చ మేము పెట్టాం కదా అసెంబ్లీలో. మెడికల్ కాలేజీల మీద చర్చ పెట్టినప్పుడు అసెంబ్లీలోకి వచ్చి డిస్కస్ చేయొచ్చు కదా. మీరు వీధి నాటకాలు ఆడుతూ ప్రజల్ని తప్పుదారి పట్టించాలని ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు.